ఫోన్ చేస్తున్నారేంటి? హలో మోహిని, పడుకున్నావా? లేదండి. సరే, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఫోన్ చేశాను. చెప్పండి. అది ఫోన్లో చెప్పేది కాదు, అందుకే నీ రూమ్కి వస్తున్నాను. వద్దు, మీరిక్కడికొస్తే ఏ చిలిపి పని చేస్తారో నాకు బాగా తెలుసు. అవసరమైతే రేపు మాట్లాడుకుందాం. అది కాదు మోహిని, నీతో అర్జెంటుగా ఒక విషయం గురించి డిస్కస్ చేయాలి, అందుకే ఇప్పుడు ఫోన్ చేశాను. అయితే ఒక కండిషన్, మీరు నన్ను ముట్టుకోవడానికి వీల్లేదు. నీ కండిషన్కి నేను ఒప్పుకుంటాను మోహిని. నేను నిన్ను ముట్టుకుంటే నువ్వు ఏ పనిష్మెంట్ ఇచ్చినా నేను భరిస్తాను. కానీ నువ్వు నన్ను ముట్టుకుంటే మాత్రం నేను ఏం చెప్తే అది చేయాలి. సరే. మోహిని, ఇన్నాళ్లకు దొరికావు. ఈరోజు ఖచ్చితంగా నువ్వే నాకు ముద్దు పెట్టేలా చేస్తాను, చూడు. ఏదో మాట్లాడాలని చెప్పి మంచం ఎక్కి కూర్చున్నారేంటి? నువ్వు రా మోహిని, చెప్తాను, రా. మీరు కండిషన్ తప్పుతున్నారు. నేనేం తప్పలేదు, కావాలంటే చూడు, నిన్ను ముట్టుకొని కూడా ముట్టుకోలేదు. ఏంటండి అలా చూస్తున్నారు? చల్లదనాన్ని వర్ణించాలంటే వెన్నెలని చూపిస్తాం, తీయదనాన్ని వర్ణించాలంటే తేనెను చూపిస్తాం, అందాన్ని వర్ణించాలంటే మాత్రం నిన్నే చూపించాలి మోహిని. యు ఆర్ సో బ్యూటిఫుల్. నీ పెదాలకు మాటలు వచ్చాక తొలి మాట ఏం మాట్లాడావో తెలియదు, కానీ నా మనసుకు మాట వస్తే మాత్రం నువ్వంటే నాకు ఇష్టమని, ప్రాణమని. చూడండి, మీరు ఇలా మాట్లాడతారని ఇక్కడికి రావద్దని చెప్పాను. ముందు కొంచెం పక్కకు జరగండి. నీవే ఓ తీరం నీకు తెలుసా, వాలే నీ రూపం చూడతరమా, మాయేదో చేసావే సొగసా, శ్వాసంలో చేరావే కనుమా, మనసునై నిజమే క్షణములలో మనసనేలే కనులకు. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడతానన్నారు, ఏంటో చెప్పండి. చెప్తాను, కొద్దిసేపు ఇలాగే ఉండు. తొందరగా అదేంటో చెప్పండి. చెప్తాను. ముందు పక్కకు జరగండి. ఏ మోహిని, నువ్వు నన్ను టచ్ చేసావు, నువ్వు ఓడిపోయావు. ఇప్పుడు నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. ఇది చీటింగ్. మీరే కావాలని నెమలి పింఛాన్ని నా మొహం మీద నెమిరారు, అందుకే అలా చూశాను. చీటింగ్ కాదు, గ్రీటింగ్ కాదు. నా మోహిని మాటిస్తే తప్పదని
అబద్ధం చెప్పదని అనుకునేవాణ్ణి. కానీ నువ్వు కూడా ఇలా మాట తప్పుతావు అనుకోలేదు. సరే, ఇప్పుడేం చేయాలి? నాకు ఒక ముద్దు పెట్టాలి. ముద్ద? అవును, ముద్దు పెట్టాలి. ఓడిపోయాను కదా, తప్పదు. సరే, ముద్దు పెడతానులేండి. రే వాసు, మొత్తానికి నువ్వు అనుకున్నది సాధించావురా. మీరు కూడా నాలాగా అక్కడికి వెళ్ళి నిలబడండి. సరే. ఏయ్, ఇది చీటింగ్. నువ్వు నాకు ముద్దు పెట్టాలి కానీ నా ఫోటోకి పెట్టడం ఏంటి? మీరు చేసింది కూడా చీటింగే కదా, అందుకే ఇలా చేశాను. అది కాదు మోహిని, ప్లీజ్ మోహిని, ఒక్క చిన్న ముద్దు. ప్లీజ్ 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 ఒక చిన్న ముద్దు ఇక్కడ ప్లీజ్. ఒకటి ఒకటి ఒక అన్నయ్య, ఏంటన్నయ్యా ఎక్కడున్నా? అది నాకు ఒక చిన్న డౌట్ ఉంటే మీ వదిన అడగడానికి ఇక్కడికి వచ్చాను. నీ డౌట్స్ ఏమైనా ఉంటే రేపు చూసుకో. మాకు అసలే ఎగ్జామ్స్ ఉన్నాయి. వదినతో మాకు చాలా పనుంది. నువ్వు వెళ్ళన్నయ్యా. ఏంటని అలా చూస్తున్నావు? వెళ్తావా అమ్మని పిలవమంటావా? ఓహో, మీరు నా రూమ్ నుంచి నన్నే బయటికి పంపిస్తున్నారా? హలో అన్నయ్య, ఇప్పుడు ఇది నీ రూమ్ కాదు, వదినది. తొందరగా వెళ్ళనియా, మేము చదువుకోవాలి. వెళ్ళనియా, వెళ్ళు. వెళ్ళు. ఏంటమ్మా అందరినీ ఇక్కడికి తొందరగా రమ్మని చెప్పావు? ఏమైంది? రేపు ఉదయమే ఆ మోహినిని చంపబోతున్నాను. ఏంటమ్మా, రేపు ఉదయమా? అవును. ఎలా అత్తయ్య గారు? ఆ చంపే అవకాశం నాకివ్వండి, నేను చేస్తాను. నిజంగా చేస్తారా? అవునత్తయ్య గారు, ఆ 10% కోసం ఏవైనా చేస్తాను, ఎంతైనా చేస్తాను. సరే, రేపు మోహినిని గ్యాస్ సిలిండర్ పేలుడుతో చంపాలి. చంపేస్తారా? గ్యాస్ సిలిండర్ పేలుడుతోనా? ఎలా అత్తయ్య గారు? ఉదయాన్నే మోహినికి అందరికీ కాఫీ పెట్టడం అలవాటు. అలా కాఫీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు గ్యాస్ లీక్ అయ్యి ఒక్కసారిగా పేలిపోయే విధంగా చెయ్యాలి. అప్పుడు ఆ మంటల్లో మోహిని కాలి బూడిదైపోతుంది. అలా గ్యాస్ లీక్ అయ్యేలా చేస్తారా? అది కాదత్తయ్య గారు, అలా గ్యాస్ లీక్ అయ్యేలా చేస్తే నేను కూడా మంటల్లో చనిపోయే ప్రమాదం ఉంది కదా. ఉంది, కానీ మీరు తప్పించుకొని అలా చంపాలి. చంపగలరా? వద్దులేండి అత్తయ్య గారు, అందులో ఏ చిన్న తేడా వచ్చినా మీ అమ్మాయి మంగళసూత్రం తీయాల్సి వస్తుంది. దాన్ని అలా చూడడం మీకు బాగోదు అత్తయ్య గారు. పట్టు ఒక్క మంగళసూత్రమే కాదు, బొట్టు, గాజులు, పువ్వులు ఇలా అన్ని తీయాల్సి వస్తుంది. అవన్నీ లేకుండా నేను అందంగా ఉండలేను పట్టు. అంటే నేను చచ్చినా పర్వాలేదు గాని అవన్నీ తీసేస్తే నీకు అందం పోతుందని బాధపడుతున్నావా? లోపలికి పద, నీ పని చెప్తాను. జిలేబీ, నువ్వు చంపగలవా? అమ్మా, నాకేమన్నా అయితే ఈయన ఒంటరిగా బతకలేడమ్మా. అసలే తెంగరోడు, నా వల్ల కాదమ్మా. జయరాం, మరి నువ్వు? మీ వల్ల కాదని నేనొక మనిషిని ఏర్పాటు చేశాను.
భైరవ 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 భైరవ. ఇతనా? భైరవ చెప్పింది గుర్తుందిగా, రేపది చావాలి. అలాగే అమ్మా. అది కాదమ్మా, అలా గ్యాస్ పేలితే తనతో పాటు మనకి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది కదా. గ్యాస్ లీక్ అయిన వెంటనే పేలేలా చేస్తే ఆ దగ్గరున్న వాళ్ళకి తప్ప ఇంకెవ్వరికీ ప్రమాదం జరగదు. అయినా అదంతా అతను చూసుకుంటాడులే. అయితే ఈరోజు మనం అందరం ప్రశాంతంగా పడుకోవచ్చు అనమాట. పద జిలేబీ, మన రూమ్కి వెళ్దాం. చూడండి, ఈ రాత్రి మీరెవ్వరూ పడుకోవడానికి వీల్లేదు. రేపు ఆ మోహిని చచ్చాకే మనందరం ప్రశాంతంగా పడుకోవాలి. అంతవరకు అందరం మేల్కొని ఉండాల్సిందే. అది కాదు అత్తయ్య. ఇంకేం మాట్లాడకండి, చెప్పాను కదా. మీతో పాటు నేను కూడా మేల్కొని ఉంటాను. అమ్మగారండి పాలు. ఇంత లేటుగా వచ్చావేంటి? ఈ మధ్య ఆయన కాఫీ కోసమే తొందరగా రెడీ అవుతున్నారు. తొందరగా కాఫీ పెట్టివ్వాలి. రేపటి నుంచి అలా జరగదమ్మా. రేపు మాత్రం తొందరగా వచ్చాయి. సరేనమ్మా. ఏంటి వెలగడం లేదు? గ్యాస్ అయిపోయినట్టుంది. అత్తయ్య గారు, అక్కడ గ్యాస్ అయిపోయిందంట. మరి గ్యాస్తో మోహినిని ఎలా చంపుతారు? అంటే ఈ ప్లాన్ కూడా తుస్సనమాట. అమ్మ వేసింది ఈ ప్లాన్ కాదు. మరి మరి కాసేపు ఆగండి, మీకే తెలుస్తుంది. గ్యాస్ అయిపోతే స్టోర్ రూమ్ లో ఉంటుందని అత్తయ్య గారు చెప్పారు. వెంటనే స్టోర్ రూమ్ కి వెళ్ళి గ్యాస్ తీసుకురావాలి. ఇప్పుడు స్టోర్ రూమ్లో ఉన్న గ్యాస్ పేలడంతో అది చావబోతుంది. గ్యాస్ ఎక్కడుంది? ముందు లైట్లు వేద్దాం. గ్యాస్ వాసన వస్తున్నట్టుంది. ఇప్పుడు స్విచ్ చేస్తే చాలా డేంజర్. ఈ గ్యాస్ స్మెల్ ఎక్కడి నుంచి వస్తుంది? ముందు సిలిండర్ ఎక్కడుందో చూడాలి. అమ్మా, ఇక మిగిలింది నీ పనే అమ్మా. సిలిండర్ కనిపించట్లేదు.
ముందు అర్జెంటుగా బయటికి వెళ్ళాలి. ఏమండి? సిరి, అత్తయ్య, ఎవరైనా తలుపు ఓపెన్ చేయండి. అత్తయ్య, అత్తయ్య, ఏమండి? ఏమండి? తలుపు తీయండి. అత్తయ్య, సిరి, సిరి, ఏమండి? తలుపు తీయండి. సిరి, మోహిని అరుస్తుందేంటి? వాసు వస్తున్నాడేంటి? ఇప్పుడు తలుపులు వేసి ఉండడం చూస్తే అందరం దొరికిపోతాం. అత్తయ్య, జిలేబీ, ఇప్పుడు ఏం చేద్దాం? ఏం చేయాలి ఇప్పుడు? కార్తీక్! అమ్మా, అన్నయ్య వస్తున్నాడు. వదినా, ఏమైంది వదినా? వదినా, మోహిని, వదినా, మోహిని ఏమైంది? మోహిని, మోహిని ఏమైందమ్మా? మోహిని ఏమైంది? వదినా, కూర్చో. నెమ్మదిగా. అమ్మ మోహిని, ఏమైందమ్మా? ఎందుకు అలా అరిచావు? మోహిని అత్తయ్య, అది అది లోపల గ్యాస్ లీక్ అయింది. గ్యాస్ లీక్ అవడం ఏంటమ్మా? ఏమో అత్తయ్య, వంటగదిలో గ్యాస్ అయిపోతే గ్యాస్ తీసుకొద్దామని స్టోర్ రూమ్ లోకి వెళ్ళాను. ఆ రూమ్ అంతా గ్యాస్ తో నిండుంది. ముందు ఆ కిటికీ తలుపులది. లీక్ అయిన సిలిండర్ ఇంట్లో ఉండడం మంచిది కాదు. తీసుకెళ్లి దూరంగా పెట్టు.